హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో మనం తెలంగాణలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు వీఆర్ఓ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఫారెస్ట్కి సంబంధించిన జాబ్స్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది సిలబస్లో మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి 1 or 2 క్వశ్చన్స్ అనేది తప్పకుండా వస్తుంది. పాలసీస్ వేరు, స్కీమ్స్ వేరు. సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైనప్పటి నుండి 3 పాలసీలు విడుదల చేయడం జరిగింది. ఒకటి ఎంఎస్ఎంఈ పాలసీ, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, అదేవిధంగా టూరిజం పాలసీ. ఈ 3 రకాల పాలసీలను ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియోలో టూరిజం పాలసీకి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా మరో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకు తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి ఏం విజన్ తీసుకున్నారో చూసినట్లయితే ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్గా తెలంగాణను మార్చాలని. సో దానికోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వైద్య, పర్యావరణ రంగాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి అందరూ ఇష్టపడే గమ్యస్థానంగా మార్చి పెట్టుబడులను ఆకర్షించాలనేది తెలంగాణ టూరిజం పాలసీ యొక్క విజన్. సో నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి లక్ష్యాలు ఏంటి? సో 5 లక్ష్యాలు ఉన్నాయండి. సో మోస్ట్లీ మనకు ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి ఈ క్రింది వాటిలో లక్ష్యం కానిది అని చెప్పేసి కూడా మనకు స్టేట్మెంట్స్ ఇస్తారు. సో 5 లక్ష్యాలు అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ లక్ష్యం చూసినట్లయితే మనం వచ్చే 5 సంవత్సరాల్లో 15,000 కోట్ల నూతన పెట్టుబడులను టూరిజం సెక్టార్లో సాధించాలనేది మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ రెండవది చూసినట్లయితే వచ్చే 5 సంవత్సరాలలో 3 లక్షల మందికి నూతనంగా ఉపాధి సృష్టించాలి. అదేవిధంగా అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులు సందర్శించే టాప్ 5 స్టేట్స్లో తెలంగాణను ఒకటిగా నిలపాలనేది కూడా 3వ లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 4వది చూసినట్లయితే రాష్ట్రం యొక్క సంస్కృతి, పర్యాటకం గురించి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా, అదేవిధంగా సాహిత్యాన్ని డాక్యుమెంటేషన్ చేయడం ద్వారా, సోషల్ మీడియా ప్రచారం ద్వారా ప్రపంచ స్థాయిలో నిలపాలనేది 4వ లక్ష్యం. సో నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర జిఎస్డిపికి టూరిజం ద్వారా 10% ఇన్కమ్ లేదా అంతకంటే ఎక్కువనే కాంట్రిబ్యూట్ చేసే విధంగా టూరిజంను ప్రోత్సహించాలనేది 5వ లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. సో 5 లక్ష్యాల గురించి మనకు ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంది. ఈ ఏరియా నుంచి మోస్ట్లీ క్వశ్చన్ అడుగుతారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కీ డ్రైవర్స్, తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించిన కీలకమైన అంశాలు కనుక మనం చూసినట్లయితే సేఫ్ టూరిజం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ఎస్టీఎస్. సో సేఫ్ టూరిజం అంటే మనకు ఈ పర్యాటక ప్రాజెక్టులు చేపట్టిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఇన్స్టాలేషన్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ యూనిట్ల ఏర్పాటు కావచ్చు. సో ఇలాంటి భద్రతాపరమైన చర్యలు అనేది కీలకంగా తీసుకోబోతున్నారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి చూసినట్టయితే దీనిలో చాలా అంశాలు ఉన్నాయి మనకు. సో ఫస్ట్ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్ర బిందువుగా ఐకానిక్ ప్రాజెక్టులను సమీపంలో సృష్టించాలి. ఏదైతే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుండి 1 నుండి 2 గంటల ప్రయాణ సమయంలో ఈ యొక్క టూరిజం ప్రాజెక్టులకు చేరుకునే విధంగా సమీపంలో ఉన్న టూరిజం ప్రాజెక్టును ముందుగా అభివృద్ధి చేయాలి. సో నెక్స్ట్ RRR వెంబడి, రీజనల్ రింగ్ రోడ్ వెంబడి ఒక డ్రై పోర్ట్ను నిర్మించి గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా మచిలీపట్నం పోర్టుకి దాన్ని అనుసంధానించాలి. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్స్, షాపింగ్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ టూరిజంకు ఇది ఒక హబ్ వలె దీన్ని తీర్చిదిద్దాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ల్యాండ్ అవైలబిలిటీని బట్టి RRR, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ORR ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర మెగా రిటైల్ మాల్స్ ఏర్పాటు చేయాలని కూడా ఈ పాలసీ ద్వారా డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో ఇదంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా చర్చిస్తున్నాం. సో RRR, అదేవిధంగా ORR ఎగ్జిట్ పాయింట్స్ హైదరాబాద్లో ఉన్న వరకు దాదాపుగా అందరికీ తెలుసు. ఔటర్ రింగ్ రోడ్కి కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ప్రాంతం నుండే మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. అన్ని రోడ్ల లాగా మనం ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ కావడానికి అనేది ఛాన్స్ ఉండదు. అదేవిధంగా RRR కూడా ప్రభుత్వం నిర్మించబోతుంది కదా, దీనికి సంబంధించి కూడా ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర మెగా రిటైల్ మాల్స్ను కూడా ఏర్పాటు చేయాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే రివర్ టూరిజంను ప్రమోట్ చేయడానికి గోదావరి, కృష్ణానది తీరాలలో లాంచ్ స్టేషన్స్, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ పాయింట్స్, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో వాళ్ళే ఫెస్టివల్స్, అక్కడ మనకు పడవ పోటీలు జరుగుతాయి కదా, అలాంటి ఫెస్టివల్స్ను కూడా ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ చొరవ తీసుకుంటుంది. సో నెక్స్ట్ పట్టణాల్లోని చెరువులు, సరస్సులను వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసి వారాంతపు విహారయాత్ర స్పాట్లకు కూడా వాటిని తీర్చిదిద్దాలని ఈ పాలసీ చెప్తుంది. అదేవిధంగా దానికోసం కిడ్స్ జోన్స్, అదేవిధంగా రిటైల్ అవుట్లెట్ పార్కులను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో నెక్స్ట్ అన్ని స్పెషల్ టూరిజం ఏరియాలు ఎస్టీఎస్ ఎన్ని టోటల్గా 27 STSను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ STSలో ఎయిర్ కనెక్టివిటీ కోసం హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర పర్యాటకాన్ని ప్రమోట్ చేయడానికి ఒక బలమైన సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా నిర్వహించాలి. రీసెంట్గా మనకు 71వ మిస్ వరల్డ్ మన యాదాద్రిని సందర్శించారు. సో దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేసుకున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. సో అలాంటి ప్రచారాన్ని
ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గోల్ఫ్ పర్యాటక అవకాశాలను అన్వేషించాలి. సో నెక్స్ట్ బౌద్ధ పర్యాటకుల కోసం పెట్టుబడులను ఆకర్షించడానికి ఆగ్నేయాసియా దేశాలకు పరిచయ పర్యటనను నిర్వహించాలి. సో నెక్స్ట్ ఏడాది పొడవునా బౌద్ధ పర్యాటకులను ఆకర్షించడానికి నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఆరోగ్య మరియు ధ్యాన కేంద్రాలను అభివృద్ధి చేస్తారంట. సో ఇది మనకు బిట్ అండి. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. తెలంగాణ టూరిజం పాలసీలో భాగంగా ఏ ఏరియాలో ఏ ప్రాంతంలో ఆరోగ్య మరియు ధ్యాన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి అడుగుతారు. సో నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఈ ధ్యాన కేంద్రాలు ఆరోగ్య మరియు ధ్యాన కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మరి మనం ఏమేమి చర్చించాం ఇంతసేపు, సేఫ్ టూరిజం గురించి చర్చించాం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి చర్చించాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ఎస్టీఏస్ స్పెషల్ టూరిజం ఏరియాస్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుర్తించారండి? రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ యాదగిరిగుట్ట స్పెషల్ టూరిజం ఏరియా కిందకి ఈ ప్రాంతాలు తీసుకొచ్చారు. యాదగిరిగుట్ట, భువనగిరి కోట, అదేవిధంగా బస్వాపూర్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఈ యాదగిరిగుట్ట స్పెషల్ టూరిజం ఏరియా కిందకి వస్తాయి. అదేవిధంగా భద్రాచలం, బాసర, వేములవాడ, సో నెక్స్ట్ ఆలంపూర్, రామప్ప, కాళేశ్వరం, మెదక్, వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్ క్లస్టర్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ క్లస్టర్, సిద్దిపేట, నల్లమల సర్క్యూట్, అదేవిధంగా శ్రీరామ్ సాగర్, జన్నారం, అదేవిధంగా ట్రైబల్ క్లస్టర్, నాగార్జున సాగర్, వికారాబాద్. సో ఇలా టోటల్గా 27 ఎస్టీఎల్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే వీడియోను పాస్ చేసి కూడా వీటిని నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు టోటల్గా ఈ టూరిజం ప్రాజెక్టులో భాగంగా 5 రకాల టూరిజంలను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో 5 రకాల టూరిజంలు ఏంటి ఇక్కడ? ఈకో టూరిజం, అదేవిధంగా మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, అదేవిధంగా స్పిరిచువల్ టూరిజం, అదేవిధంగా మైస్ టూరిజం అంటే MICE, మీటింగ్స్, అదేవిధంగా ఇన్సెంటివ్స్, కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్స్. సో ఈ రంగంలో కూడా టూరిజంను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా స్పోర్ట్స్ టూరిజం. సో ఈ 5 రకాల టూరిజం సెక్టార్లకు సంబంధించి 5 ఫ్రేమ్వర్క్లను కూడా ఈ పాలసీలో రూపొందించడం జరిగింది. ఈ 5 ఫ్రేమ్వర్క్లను కనుక మనం చర్చించినట్లయితే తెలంగాణ టూరిజం పాలసీ మొత్తం టోటల్గా క్లోజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈకో టూరిజంకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను చూద్దాం. సో ఈకో టూరిజం సంబంధించి ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఈకో టూరిజంలో ఎలాంటి లక్ష్యాలను నిర్ధారించుకోవాలనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ అటవీ ప్రాంతాలలో ఉన్న జీవ వైవిధ్యము, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నారు. అదేవిధంగా రెండవ లక్ష్యం వచ్చేసి ఈకో టూరిజంలో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడానికి వారి సామాజిక ఆర్థిక అవకాశాలను కూడా మెరుగుపరచాలని కూడా ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. లోకల్ సొసైటీస్ని ఈ ఈకో టూరిజం ప్రాజెక్టులో భాగం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా స్ట్రాటజీస్, ఏ రకమైన వ్యూహాలు అనుసరించబోతున్నారంటే ఇక్కడ ఇచ్చారు మనకు కమ్యూనిటీ బేస్డ్ టూరిజం. సో ఇవన్నీ మనకు పాలసీలో ఇచ్చారండి. ఇవన్నీ ఇచ్చినవే నేను మీకు చెప్తున్నాను. తెలంగాణ టూరిజం పాలసీ యొక్క ఒరిజినల్ పీడిఎఫ్ను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే స్ట్రాటజీస్ ఏమేం వ్యూహాలు ఈ ఈకో టూరిజంలో ప్రోత్సహించడానికి తీసుకున్నారంటే కమ్యూనిటీ బేస్డ్ టూరిజం. సో మనం ఇంతకుముందు చర్చించినట్టుగా లోకల్ సొసైటీస్ యొక్క సహకారాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని దీంట్లో ఉపయోగించుకొని వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. సో కమ్యూనిటీ బేస్డ్ టూరిజంని ఈకో టూరిజం ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ కెపాసిటీ బిల్డింగ్. సో ఎవరైతే టూరిస్ట్ గైడ్లు ఉంటారో, టూర్ ఆపరేటర్లు ఉంటారో వాళ్ళకు ఇక్కడ శిక్షణని ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. ఎవరైనా అంతర్జాతీయ పర్యాటకులు వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తింపు పొందిన గైడ్లు ఉంటే వాళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వబోతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేది ఈకో టూరిజంలో చాలా చాలా ఇంపార్టెంట్. వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా పవర్ ఫెసిలిటీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్గా ఉండే విధంగానే ఈ యొక్క ప్రాజెక్టులను ప్రోత్సహించబోతున్నారు. సో నెక్స్ట్ లీగల్ కాంప్లైంట్స్. మనకు జాతీయ అటవీ చట్టాలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అటవీ నిబంధనలు అన్నీ కూడా ఫాలో అవుతూనే ఈ ఈకో టూరిజంను ప్రోత్సహిస్తారు. అదేవిధంగా కన్జర్వేషన్. సో ఇంతకుముందు మనం చర్చించినట్టే సస్టైనబిలిటీ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఎలాంటి పర్యావరణ నష్టం జరగకుండా ఈకో టూరిజంను ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈకో టూరిజంకి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి పనితీరు మొత్తాన్ని పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈకో టూరిజం ప్రాజెక్టులను గుర్తించి వాటిని అనుమతించి అమలు చేయడానికి ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయబడుతుంది. సో ఈ స్క్రీనింగ్ కమిటీ ఎవరు అధ్యక్షులు అండి? అటవీ శాఖ మంత్రి గారు ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ, ఈకో టూరిజం స్క్రీనింగ్ కమిటీకి అటవీ శాఖ మంత్రి వర్యులు చైర్మన్గా ఉంటారు. సో నెక్స్ట్ మొత్తం రెవెన్యూ నుండి, ఈకో టూరిజం నుండి వచ్చిన రెవెన్యూ నుండి 10% నికర లాభంను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజంకి సంబంధించిన ఫ్రేమ్వర్క్. సో దీంట్లో ఆబ్జెక్టివ్స్ మనం చూసుకున్నట్లయితే వైద్య మరియు ఆరోగ్య పర్యాటక రంగంలో
పారదర్శకత అదేవిధంగా జవాబుదారీతనాన్ని మెరుగుపరచాలి. సో అదేవిధంగా రెండవ లక్ష్యం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన ప్రమాణాల ఆధారంగా నాణ్యతలను పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పాలసీ ద్వారా నిర్ణయం తీసుకున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వైవిధ్యభరితమైన ఆచరణాత్మకమైన ప్రణాళికాబద్ధమైన మెడికల్ ఎంక్లేవ్స్ అదేవిధంగా వెల్నెస్ జోన్స్ను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మెడికల్ వాల్యూ ట్రావెల్ అనే ఆన్లైన్ ఆధారిత పోర్టల్ను ప్రారంభించి వివిధ వాటాదారులు అందరూ కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేట్ అయ్యే విధంగా చూడాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆయుర్వేద, యోగా, నేచురోపతి, హోమియోపతి లాంటి సర్వీసులను ఇంటిగ్రేట్ చేస్తూ స్పెషల్ టూరిజం ఏరియాలలో ప్రోత్సహించాలి. సో మనకు 27 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 27 ప్రాంతాలలో కూడా ఆయుర్వేద, యోగా, నేచురోపతి, హోమియోపతి లాంటి అన్ని రకాల సర్వీసులను కూడా ఈ స్పెషల్ టూరిజం ఏరియాలలో కూడా సాధ్యమైనంత వరకు ప్రోత్సహించాలి. సో నెక్స్ట్ అనంతగిరి హిల్స్ వద్ద ఏ స్టేట్ ఆఫ్ ది హార్ట్ నేచురోపతి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతంలో స్టేట్ ఆఫ్ ది హార్ట్ నేచురోపతి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతుందని అడుగుతారు. అనంతగిరి హిల్స్ వద్ద. అదేవిధంగా ఇప్పటికే హైదరాబాద్లో మనకు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది. సో దీన్ని అప్గ్రేడ్ కూడా చేయబోతున్నారు. నెక్స్ట్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి అధ్యక్షతన మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం సంబంధించి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ స్పిరిచువల్ టూరిజం సంబంధించి ఫ్రేమ్వర్క్ చూద్దాం. సో దీనిలో ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానించి టెంపుల్ సర్క్యూట్లను అభివృద్ధి చేయడం అనేది ఆబ్జెక్టివ్గా తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వ్యూహాలు, స్పిరిచువల్ టూరిజంలో ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి స్ట్రాటజీస్ని అమలు చేయబోతున్నారో ఇక్కడ మనం చూసినట్లయితే అధిక నాణ్యత గల వసతి, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలపై దృష్టి సారించాలి. పార్కింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు మొదలైన ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. సో మీరు ఏ ఫ్రేమ్వర్క్లో చూసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం అనేది కామన్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఆధ్యాత్మిక గమ్యస్థానాలను చేరుకోవడానికి హెలీ టూరిజంను కూడా అభివృద్ధి చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టెంపుల్ టూరిజంలో యాత్రికుల సేవలు కావచ్చు, ఆన్లైన్ దర్శనం కావచ్చు, బుకింగ్ కావచ్చు, టూరిస్ట్ గైడ్లకు సంబంధించిన టోటల్ సమాచారంతో కూడిన ఒక యాప్ను కూడా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో నెక్స్ట్ ఆధ్యాత్మిక పునరుద్ధరణ చేపట్టాలి. స్థానిక హస్తకళల పరిశ్రమలను ప్రోత్సహించి సాంస్కృతిక పండుగలను ఆధ్యాత్మిక పర్యాటకంలో అనుసంధానం చేయాలి. సో మన బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలను కూడా ఈ స్పిరిచువల్ టూరిజంలో భాగం చేయాలని కూడా ఈ పాలసీ మనకు చెప్తుంది. సో నెక్స్ట్ మైస్ టూరిజం సంబంధించిన ఫ్రేమ్వర్క్ చూద్దాం. సో మైస్ అంటే మీటింగ్స్, అదేవిధంగా ఇన్సెంటివ్స్, కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్స్. సో దీనికి సంబంధించి చూసినట్టయితే గత దశాబ్ద కాలంగా మైస్ టూరిజంలో హైదరాబాద్ ఇప్పటికే కీలక శక్తిగా అవతరించింది. మైస్ టూరిజంకి సంబంధించి హైదరాబాద్లో గల హెచ్ఐసిసి అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అనుకుంటా. సబ్జెక్ట్ కరప్షన్, ఈ ఐ అంటే నాకు ఎక్కువ ఐడియా లేదు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని నేను అనుకుంటున్నా. సో ఈ హెచ్ఐసిసిలోనే మనకు గతంలో ఇవాంకా ట్రంప్కి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్. సో హెచ్ఐసిసి హైటెక్స్ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు ఇప్పటికే మైస్ టూరిజంలో మనకు అండగా నిలుస్తున్నాయి. అదేవిధంగా అనేక అంతర్జాతీయ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆగ్నేయాసియా మైస్ టూరిజంలో ప్రముఖ గమ్యస్థానాల్లో ఒకటిగా హైదరాబాద్ ఇప్పటికే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇవన్నీ పాయింట్స్ మనకు టూరిజం పాలసీలో ఉన్నవేనండి, నేను ఉన్నవే చెప్తున్నాను. ఇవన్నీ హైదరాబాద్ను ప్రధాన అంతర్జాతీయ మైస్ టూరిజంగా ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తుందట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మైస్ టూరిజంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారు చూసినట్లయితే ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త మైస్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. సో దేనిలోనైనా కూడా కామన్ పాయింట్ ఏంటంటే మౌలిక సదుపాయాలను అక్కడ అభివృద్ధి చేయాలి. సో నెక్స్ట్ సరికొత్త మైస్ లొకేషన్స్ గుర్తించి అభివృద్ధి చేయడంతో పాటు గుర్తించబడిన ప్రాంతాలు వికారాబాద్, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట మొదలైన ఎస్టీఏలలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రపంచ స్థాయి వేదికలు, కన్వెన్షన్స్ కోసం వసతులను అభివృద్ధి చేయాలి. సో మనకు సెలబ్రిటీలు ఎక్కువ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటారు కదా, మనకు నాగ చైతన్య లాంటి వాళ్ళు. సో అలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్లను కూడా మనకు తెలంగాణలో వికారాబాద్, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట మొదలైన ప్రాంతాలలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం కూడా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఈ 3 ప్రాంతాలను కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు హెచ్సివిబిని బలోపేతం చేసి తెలంగాణకు గమ్యస్థానంగా మార్చేలా మార్కెటింగ్ అనేది చేస్తారు. హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరోను బలోపేతం చేసి తెలంగాణకు గమ్యస్థానంలా మార్చేలా మార్కెటింగ్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ వన్ స్పోర్ట్స్ టూరిజంకి సంబంధించి ఫ్రేమ్వర్క్ చూద్దాం. సో దీంట్లో చూసినట్లయితే దీంట్లో ఏం స్ట్రాటజీ తీసుకున్నారు, ఏమేమి వ్యూహాలు అనుసరించబోతున్నారంటే తెలంగాణ ఇప్పటికే ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కలిగి నేషనల్ గేమ్స్ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్కు ఇప్పటికే ఆతిథ్యం అనేది ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలోని ప్రఖ్యాత క్రీడా వేదికలను ప్రోత్సహించి మంచి అనుభవాలను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించి పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్ లాంటి సాహస క్రీడలను ప్రోత్సహించాలి. సో ఈ రాక్ క్లైంబింగ్ అనేది ఇటీవల మనకు భువనగిరి కోటలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో నెక్స్ట్ రాష్ట్ర పర్యాటక గమ్యస్థానాలతో క్రీడా కార్యక్రమాలను అనుసంధానం చేసి వాటిని ప్యాకేజీల రూపంలో అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలతో
హోటల్ యజమానులతో వ్యూహాత్మకంగా ఒప్పందాలు కూడా చేసుకోవాలి. పర్యాటక గమ్యస్థానాలతో క్రీడా కార్యక్రమాల్లో అనుసంధానం చేయాలి. సో నెక్స్ట్ పర్యాటకులు, క్రీడా ఉత్సాహికులు తెలంగాణ సందర్శనకు సహాయపడడానికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మొబైల్ యాప్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ను కూడా ఏర్పాటు చేయాలి. సో ఇది కూడా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగమే. సో ఒక యాప్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్, ఈ గేమ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన టికెట్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక మొబైల్ యాప్లో ఉండే విధంగా. సో స్పోర్ట్స్ సంబంధించి కాబట్టి ఐపీఎల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ తెలంగాణ యొక్క సాంస్కృతిక ఉత్సవాలైన బతుకమ్మ, బోనాలు లాంటి వాటిని కూడా క్రీడా కార్యక్రమాలతో అనుసంధానించాలి. సో నెక్స్ట్ ప్రైవేట్ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలి. సో ఇవన్నీ మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు ఇస్తే మీరు చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా దీంట్లో యాడ్ చేయడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంతవరకు మనం 5 రకాల టూరిజంలో ఫ్రేమ్ వర్క్స్ చూసాం కదా. కొన్ని కామన్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సో కామన్ పాయింట్స్ చూసినట్లయితే స్ట్రెంథెనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమ్యూనిటీస్. సో దీంట్లో భాగంగా వికలాంగుల కోసం పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్పెషల్ టూరిజం ఏరియాలో ఏదైతే ఎస్టీఏగా గుర్తించబడుతుందో దాంట్లో 5,000 వరకు అదనపు గదులను పర్యాటకుల కోసం అదనంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ఎస్టీఏ కనుక అర్బన్ రీజియన్లో ఉంటే 10,000 వరకు అదనంగా రూమ్స్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అంటున్నారు. సో ఏదైతే మనకు పీపీపీ మోడల్లో టూరిజం ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు కదా, సో దానికోసం ప్రభుత్వం కొన్ని కంపెనీలను బిడ్డింగ్స్ పిలుస్తుంది కదా. సో ఆ సెలెక్టెడ్ కంపెనీలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ అనేది ఇవ్వబోతుంది. సో గరిష్టంగా ఎంతవరకు ఇవ్వబోతుంది? 25% అనేది గరిష్టంగా ఇవ్వబోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ అడ్వెంచర్ టూరిజం సంబంధించి ప్రాజెక్ట్ చేపట్టిన కంపెనీకి 25 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో 25% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 25 lakhs మ్యాక్సిమం. సో 25% లేదా 25 lakhs ఏది ఎక్కువ అయితే అది. అదేవిధంగా ఈ యొక్క సబ్సిడీ అనేది ఏ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన వాటికి వర్తిస్తుంది? కేటగిరీ సి, కేటగిరీ డి. సో దీనికి సంబంధించి నేను మధ్యలో మిస్ అయినట్టున్నాను. సో దీనికి చెప్తాను. కేటగిరీ ఏ ప్రాంతము, కేటగిరీ బి ప్రాంతము, కేటగిరీ సి, కేటగిరీ డి అంటే సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అంతా కూడా హెచ్ఐడి హైదరాబాద్ కోర్ అర్బన్, ఇది కేటగిరీ ఏ కిందకి వస్తుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుండి RRR వరకు ఈ ప్రాంతం ఉంది కానీ ఈ ప్రాంతము కేటగిరీ బి అవుతుంది. సో నెక్స్ట్ ఈ RRR నుండి మిగిలిన తెలంగాణ రూరల్ ఏరియా మొత్తం కూడా కేటగిరీ సి అవుతుంది. అదేవిధంగా ఎస్టీఏలు అంటున్నారు కదా మనకు స్పెషల్ టూరిజం ఏరియాలు, అవన్నీ కూడా కేటగిరీ డి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం ఏదైతే హైదరాబాద్ ప్రాంతం ఉందో అది కేటగిరీ ఏ కిందకి వస్తుంది. అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి ఈ RRR వరకు ప్రభుత్వం ఇంకా నిర్మించబోతుంది. ఈ RRR వరకు ఉన్న ప్రాంతాన్ని కేటగిరీ బి కిందకి తీసుకొచ్చారు. తెలంగాణ టూరిజం పాలసీ ప్రకారం మాత్రమే ఇది. సో నెక్స్ట్ RRR నుండి మిగిలిన రూరల్ ఏరియా మొత్తం కూడా కేటగిరీ సి అవుతుంది. అదేవిధంగా మనం గుర్తించిన 27 ఎస్టీఏలు స్పెషల్ టూరిజం ఏరియాస్ అనేది కేటగిరీ డి కిందకి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ సి అదేవిధంగా కేటగిరీ డీలలో మినిమం 25 లక్షలు పెట్టుబడి పెడితే 25% సబ్సిడీ, 25 lakhs మ్యాక్సిమం సీలింగ్ అమౌంట్. సో నెక్స్ట్ క్యారవాన్ పార్క్ ప్రాజెక్ట్ సంబంధించి 25 lakhs ఎవరైనా పెట్టుబడి పెడితే 25% లేదా 25 lakhs అనేది వస్తుంది. ఇది బి కేటగిరీ సంబంధించిన లొకేషన్లో కూడా వర్తిస్తుంది. బి కేటగిరీ లొకేషన్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ నుండి RRR వరకు ఇది బి కేటగిరీ కిందకి వస్తుంది. సో బి, సి, డి ఏకు వర్తించదు. సో నెక్స్ట్ క్యారవాన్ ఫర్ టూర్ ఆపరేషన్స్. సో ఇది 25 lakhs, ఇది కూడా మినిమం పెట్టుబడి పెట్టాలి. అదేవిధంగా 25% సబ్సిడీ వస్తుంది. మ్యాక్సిమం సీలింగ్ అమౌంట్ అనేది 5 lakhs మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్ని రకాల కేటగిరీలకు వర్తిస్తుంది. సో క్యారవాన్ టూరిజం అంటే మీకు ఫారిన్ కల్చర్లో ఎక్కువగా ఉంటుంది. ఇది మన తెలంగాణలో చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా నది లాంటి ప్రాంతానికి ఒక క్యారవాన్ తీసుకెళ్ళి అక్కడ నైట్ మొత్తం స్టే చేస్తారు. సో ఆ క్యారవాన్ అక్కడనే రెంట్ కూడా ఇస్తారు. సో ఇది మన ఇండియాలో చాలా తక్కువ ఈ కల్చర్. సో నెక్స్ట్ హౌస్ బోట్స్. సో దీంట్లో 1 crore పెట్టుబడి పెట్టాలి, 25% సబ్సిడీ, మ్యాక్సిమం సీలింగ్ అమౌంట్ 25 lakhs. ఇది కూడా అన్ని రకాల కేటగిరీలకు వర్తిస్తుంది. సో నెక్స్ట్ వేసైడ్ ఎమ్యూనిటీకి సంబంధించి 2 crore మినిమం పెట్టుబడి పెట్టాలి, 10% సబ్సిడీ ఇస్తారు. సో 25 lakhs అనేది మ్యాక్సిమం. ఇది కూడా అన్ని రకాల కేటగిరీలకు వర్తిస్తుంది. సో ఈ సబ్సిడీలు కాకుండా కొన్ని రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. సో అవేంటి ఇక్కడ చూసినట్లయితే ఎస్జిఎస్టీ రియంబర్స్మెంట్. సో ఇది 5 సంవత్సరాల కాలానికి గాను రిటర్న్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా ఇన్సెంటివ్స్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలలో 50% 12 నెలల లోపు రిటర్న్ చేస్తారు. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలలో కూడా 50%ను 12 monthsలో మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ టూరిజం ప్రాజెక్టులను డెవలప్ చేయడానికి ఏ కంపెనీ అయితే ముందుకు వస్తుందో ఆ సంస్థకు. సో నెక్స్ట్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం ప్రాజెక్ట్. ఎవరైతే పర్యావరణ హితమైన టూరిజం ప్రాజెక్టులను డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకు ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. సో దీనికి సంబంధించి చూసినట్లయితే టాప్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ద్వారా
తెలంగాణ పర్యాటకాన్ని మార్కెటింగ్ చేస్తారు. పర్యాటకులకు బుకింగ్ కార్యకలాపాలు, రవాణా, లోకల్ ఎక్స్పీరియన్స్ లాంటి సమాచారం అందించడానికి తెలంగాణ టూరిజం పోర్టల్ను కూడా రూపొందించనున్నారు. సో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన లోగో కూడా చాలా ఇంపార్టెంట్. లోగోలో ఏముంటుందండి? లోగోలో కాకతీయ కళాతోరణం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జరూర్ ఆనా అనే థీమ్ కూడా దాంట్లో ఉంటుంది. సో అది కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ పర్యాటక వేదికలు సదస్సులలో తెలంగాణ పర్యాటకం యొక్క ఉనికిని చాటుకోవాలి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి ఎన్ఆర్ఐస్, ఎవరైతే తెలుగు వారు ఉంటారో ఎన్ఆర్ఐస్, వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్, ఫిష్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్, మేళాలు మొదలైన వాటి ద్వారా తెలంగాణ వంటకాలు, చేనేత హస్తకళలు విస్తృతంగా ప్రచారం చేయాలి. సో ఇది మన అశోక్ నగర్లోనే జరుగుతూ ఉంటాయి. ఫిష్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్స్ మనకు అశోక్ నగర్లోని ఎన్టీఆర్ స్టేడియంలోనే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటి ద్వారా తెలంగాణ వంటకళలు, చేనేత హస్తకళలు కూడా విస్తృతంగా ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ప్రతి విద్యార్థి తన అకాడమిక్ జర్నీలో సాంస్కృతిక వారసత్వ కట్టడాలను సందర్శించే విధంగా విద్యా పర్యటనలో ప్రోత్సహించడానికి తెలంగాణ దర్శిని అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సో మన స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువగా బాసర వెళ్తాం కదా, అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారంట. సో నెక్స్ట్ చూసినట్లయితే, అంతర్జాతీయంగా పేరు పొందిన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించిన స్టూడియోలకు ప్రత్యేకమైన టూర్స్ కండక్ట్ చేసి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి. మన త్రిబుల్ కావచ్చు, బాహుబలి లాంటి ఆ సినిమాలో నిర్మించిన స్టూడియోలను ప్రత్యేకమైన టూర్స్ కండక్ట్ చేయాలి ఆ స్టూడియోలకు. సో నెక్స్ట్, చలనచిత్ర అవార్డును పునరుద్ధరించడంతో పాటు ప్రాంతీయంగా కొత్త అవార్డును కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో మనకి ఇదివరకు నంది అవార్డులను పునరుద్ధరించి వాటిని గద్దర్ అవార్డ్స్ పేరుతోటి మార్చడం జరిగింది. సో నెక్స్ట్, ప్రాంతీయంగా కొత్త అవార్డును కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోని టూరిజం అండ్ హాస్పిటల్ యూనివర్సిటీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్గా అప్గ్రేడ్ చేయబోతున్నారు. నెక్స్ట్, సర్వీస్ క్వాలిటీ, కస్టమర్ సర్వీసెస్, ఇన్నోవేషన్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ టూరిజం అవార్డ్స్ని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయబోతుంది. తెలంగాణ టూరిజం అవార్డ్స్ అని ప్రత్యేకమైన నూతనంగా ఒక అవార్డులను ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ అవార్డ్స్ని 5 రకాల కేటగిరీలో ఇవ్వబోతున్నారు. ఇంకా ప్రభుత్వం అనౌన్స్మెంట్ దీనికి సంబంధించింది చేయలేదు ఇంకా. సో నెక్స్ట్, తెలంగాణ టూరిజం ప్రమోషన్ బోర్డు చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు అధ్యక్షుడిగా ఉంటారు. సో కీలకమైన పాలసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డు అనేది తీసుకుంటుంది. అదేవిధంగా టూరిజం ఎంపవర్ కమిటీ ఒకటి ఏర్పాటవుతుంది. టూరిస్ట్ ప్రాజెక్టుల అమలు కావచ్చు, వాటి యొక్క టూరిస్ట్ ప్రాజెక్టుల పనితీరు, వాటిని మానిటరింగ్ చేయడము, అదేవిధంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి టూరిజం ఎంపవర్ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ టూరిజం ఎంపవర్ కమిటీకి అధ్యక్షులుగా పర్యాటక శాఖ మంత్రి గారు ఉంటారు. సో నెక్స్ట్, జిల్లా స్థాయిలో స్పెషల్ టూరిజం ఏరియాస్ అని మనం గుర్తించాం కదా 27 ప్రాంతాల్లో. సో జిల్లా స్థాయిలో ఎస్టీఏలలో ప్రాజెక్టుల అమలు కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఇది అండి మనకు తెలంగాణ టూరిజం పాలసీకి సంబంధించి. సో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.